హాయ్ అండి, మామిడికాయ రోటి పచ్చడిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ముందుగా మామిడికాయని, ఉల్లిపాయల్ని, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని, వీటన్నిటిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన ఉంచుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ ని ఉంచి అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చిమిర్చి కాస్త వేగేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని పక్కకు తీసుకోవాలండి. పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చడిని దంచుకోవడం కోసము ఇలాంటి రోలును తీసుకొని ఇందులోకి 4-5 దాకా వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇందులోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. పచ్చిమిర్చి మొత్తం కూడా కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు కూడా దంచుకోండి. పచ్చిమిర్చి మొత్తం కూడా మెత్తబడిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం కూడా వేసుకున్న తర్వాత మెత్తగా అయ్యేంత వరకు కూడా దంచుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదండి. మధ్య మధ్యలో నోట్లో మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమే మరీ మెత్తగా కాకుండా ఇలా మధ్య మధ్యలో పలుకుల్లా తగులుతున్నట్టుగా ఇలా దంచుకోండి. ఇలా మామిడికాయ ముక్కలు దంచుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దంచుకోండి. మరి ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా మ్యాష్ అయ్యేంత వరకు కూడా దంచుకోవాల్సిన అవసరం లేదండి. మధ్య మధ్యలో నోట్లో పలుకుల్లా తగిలేటట్టు దంచుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు నోట్లో తగులుతుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. అందుకోసమే ఇలా కచ్చా పచ్చగా అయితే దంచుకోండి. ఇలా దంచుకున్న పచ్చడిని పక్కన ఉంచుకోండి. పచ్చడికి పోపు వేసుకోవడం కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. 4-5 దాకా ఎండుమిరపకాయలని వేసుకోండి. అలాగే గుప్పెడంతా కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చడిని దంచుకునేటప్పుడు జీలకర్రని వేసుకున్నాను కాబట్టి ఇందులోకి వేసుకోలేదండి. ఇలా పోపు మొత్తం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న పచ్చడిని మొత్తం కూడా వేసుకోండి. పచ్చడిని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని 1 నిమిషం పాటు పచ్చడిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు పచ్చడిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.